హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రోజువారీ రాశి ఫలాలలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇతరుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. కుటుంబం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే దైవసేవ కార్యక్రమాలకు ధన సహాయాన్ని అందిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి కష్టతరమైన బాధ్యతలు అనేవి ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ఆవేశం అస్సలు పనికిరాదు, తొందరపాటుతనం అస్సలు పనికిరాదు. మీరు తప్పకుండా ఆచితూచి వ్యవహరించాల్సిందే. ఇక ఎవరికీ ధన సహాయం చేయకండి. ఎందుకంటే మీరు చేసిన సహాయాన్ని మరిచి మీకు శత్రువులుగా మారే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనేక రకాల అవమానాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారికి నష్టం కనబడుతుంది. అలాగే ఈరోజు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు విదేశీయానం కూడా చేయకండి. మౌనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే కుటుంబ సమస్యలు కొన్ని చికాకు పరుస్తాయి. ఆదాయం కంటే ఖర్చులు మరింత పెరుగుతాయి. బంధువుల నుండి సమస్యలు తప్పకపోవచ్చు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు కొంత మందగిస్తాయని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది కలుగుతుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయ వర్గాల వారికి నిరుత్సాహమే మిగులుతుందని చెప్పవచ్చు. ఇక విద్యార్థులు వచ్చిన అవకాశాలను చేజార్చుకుంటారు. ముఖ్యంగా మహిళలకు ఇంట బయట సమస్యలు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఈరోజు లలితా సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.